అదే పెద్ద పులే మేము గుర్తులేని మేము కాదంటలేము కానీ ఇది ఇగో ఈ ఆకు కూడా పడ్డది, పైన ఆకు పడ్డది, పువ్వు పడ్డది. ఇదైతే ఫ్రెష్ అయితే కాదు, పాతదే అనిపిస్తున్నది మాకు. కుక్కలు రోజు మాకు చాలా వరకు ఉన్నది కాబట్టి ఎప్పుడు పడుతుంది. నైట్ అయితే కాదు, నిన్న నైట్ పడుతున్నాయి. పువ్వు పడ్డది కదా ఇప్పుడు, పువ్వు పడ్డదంటే ఫ్రెష్ పువ్వు, అది ఫ్రెష్ ఉండాలి కదా. ఇగో చూడు, పువ్వు పడ్డది ఎండిపోయింది అనిపిస్తున్నది. చూడండి మీరు చూడండి, పడ్డది పువ్వు ఎండిపోయినట్టున్నది. అది పిఓపి వేద్దామా, ఒక నిమిషం అది పిఓపి కనబడుతున్నది. ఇదైతే నైట్ అయితే కాదు, నైట్ అయితే కాదు, ఏర్పడుతుంది నైట్ అయితే కాదు. అదే పాతడని మాకు గుర్తు వస్తున్నది. నైట్ దిగింది మొన్న నైట్ అయ్యి ఉండవచ్చు. 2 రోజులకు ఒకసారి తింటాయి కదా, చింతకాడికి ఎదురు వస్తాయి. మళ్ళీ పొద్దుగా నిన్న పొద్దున వచ్చే వరకు ఏమైంది, ఒక్క కుక్క రాలేదు. మళ్ళీ పొద్దున వచ్చే వరకు ఉద్యోగం పిలితే కూడా అవి రాలేదు. అంటే కుక్కలు పెద్ద పులి చూసి నిన్న నైట్ ఆల్రెడీ నిన్న నైట్ వచ్చింది. దాని వాసన పసిగట్టి కుక్కలు తోటలో నుంచి బెదిరించింది. అంతకుముందు 2 వేనే కానీ నేను అనుకున్నా పాము తినది కావచ్చు అనుకున్నా, కానీ అది మనకు సంబంధం లేదు. అది నిన్న నైట్ వచ్చింది సార్, 100% చెప్తున్నా. నిన్న నైట్ మాత్రం ఇప్పుడు ఉన్న కుక్కలు ఉన్నాయి కదా సార్, చూసిరు కదా అవి మాత్రం అవి బయటకు వెళ్తలేవు. రూమ్ లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు. అంటే ఇప్పుడు ఆవును కొట్టక ముందు చనిపోయినాయి, ఆవును కొట్టినాక కుక్కలు నిన్న నైట్ బెదిరినాయి సార్. ఇది నైట్ వచ్చింది, నైట్ అది దాని ఎమ్మడి పడ్డట్టున్నాయి, బెదిరించినాయి మా. అవిటి మాత్రం ఏం చేయలే, బెదిరించినాయి. అవి రూమ్ లోకి వెళ్ళి బయటకు వెళ్తలేవు, రూమ్ లో ఉన్నాయి. చూడు శనివారం రోజు పొద్దున పని చేసిన సార్ నేను, శనివారం రోజు పొద్దున పని చేసిన, మళ్ళీ ఈ రోజు వేయాలి కాదు. ఈ పదన ఎప్పటి కాలువ కదా నువ్వు కట్టింది? లేదు సార్, ఈ పైప్ పెడితే పైప్ ద్వారా వస్తాయి. ఇక్కడ అది బాగా అదంటది కదా, ప్రెస్ అయింది కదా, ప్రెస్ అయితే సరిగా రాదు. ఇట్లాంటి కరెక్ట్ వస్తుంది. ఒక్క నిమిషం, ఇట్లాంటి కాదు. ఇది 14, ఇది 13, 14 ఉన్నది. పొడవులా ఇటు ఉంటాయి కదా, ఇటు తక్కువ ఉంటుంది కాబట్టి ఇది 13. మళ్ళీ ఇది ఏళ్ళు కూడా మాకు వెనుక కాలం ముందు కాలం అంటే సార్, పులి అక్కడ వేసిన కాళ్ళు పంజా వెనుకదా ముందు భాగమా వెనుక భాగం? ఇది ముందుదే. ఇది ముందుదేనా? ఇక్కడ వేసింది కాళ్ళు, ఇంకొకటి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ వేసింది, దీని తర్వాత ఇంకెక్కడ వేసింది మనకు కనబడుతుంది. అక్కడికే ఇవి వెనక కాళ్ళు వీడికి తీసుకోవాలి. ఇది తక్కువ 13 ఉన్నది, అది ముంగడి కాలు, ఇది వెనకది 13, 14. అదే పులి ఏర్పడుతున్నట్టుగా. ఏం పేరు, దీని పేరు ఏం పేరు సార్? పులి పేరు పులే. పేరు ఉంటుంది కానీ అది పూర్తిగా ఆ రోజు మన వీడియోలో చిక్కుతే మనం చెప్తాం. నేను అసలు అక్కడ ఎదురు కొట్టినాడు, ఇక్కడ కెమెరా పెడతాను చూసాను సార్. ఎందుకు మనకు వచ్చిన గొడవ, మనకు ఖర్చు ఎందుకు 1000 రూపాయలు ఇంటికాడ అన్ని 3 కెమెరా తీసుకొచ్చి పెడతాను ఇవ్వండి, తీసుకోమని చెప్పలేదు నీకు. ఇంకా కొంచెం ఇంకా కొంచెం పల్చగా కావాలి.
వాటర్ పోతాయి. వాటర్ అవుతుంది సార్. కొంచెం ఏముండదు దాని అచ్చులో పడుతుంది, దాని గోర్లో దాని అది అగ్గే పడుతుంది, దాని వచ్చే పడుతుంది, మిగతా ఏం పడదు. అది తీసేయచ్చు మనం. ఇది ఆరాలి. దీన్ని ఏం చేయకు ఇప్పుడు మనం తీసుకోపోతాం. ఇప్పుడు సార్ నేను రానే కానీ ఇప్పుడు మరి రేజర్ పోవాలి. చాలు సార్ సార్ రేపటి దాకా ఉంటుంది అట్లా. మొత్తం మా తెలుగులో అంతా కూడా 80,000 దండు కట్టిండు. అవును. మరణే వచ్చి కరెంట్ పెట్టి అంత కవర్కి ఇట్లా పైన పెడితే పూత పడడం. ఇప్పుడున్నాడు గుట్టలో కరెంట్ పెట్టుకోడు. జర ఒక్కడు పోతే బలం జరు కరెంట్ పెట్టుకున్నాడు. కానీ ఇది వాస్తవానికి అయితే పులి ముద్ర అనేది పులే. ఇది నాకు నమ్మచేసుకోలేదు. నేనే చెప్తున్నా సార్, 100% చెప్తున్నా. 100% నిన్న నైట్ సార్ అది. ఎందుకంటే కుక్కలు నిన్నటి దాకా హెల్తీ ఉన్నాయి, నిన్న కాదు మొన్నటి దాకా హెల్తీ ఉన్నాయి. నిన్న పొద్దున వచ్చేసరికి అవి సైలెంట్ అయిపోయినాయి. ఇంతమంది మనం ఉన్నామంటే నాకు ఎదురు ప్రజలకైతే మనం అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కూడా నేను వస్తున్నా సార్, రాకూడదు. నువ్వు కూడా వచ్చినా కానీ నేను వచ్చినా సార్ నా స్కూట్లో ఇప్పుడు చూపెడతా మరి గిన్నె సుద్ది బాంబులు ఉన్నాయి. 3 జాయింట్ చేసుకుంటా. ఫస్ట్ సింతకాడ 3, మళ్ళీ మధ్య 2, ఇక్కడ 2 కొట్టుకుంటా. ఏమవుతుందంటే సింగిల్ గా వస్తే ప్రాబ్లం. అడుగు వేసే ముందు కూడా ఆలోచించుకుంటానే మనము ఇక్కడ పులి ఉన్నది అనుకుంటా జాగ్రత్తగా చుట్టుపక్కల గమనించుకుంటా ఉండాలి. చేతిలో ఒకటి కట్టే పట్టుకోవాలి. ఒక్కరైతే ఎవరు కూడా సింగిల్ గా రాకూడదు. 3, 4, 5 కలిసి రావాలి. వచ్చేటప్పుడు కూడా ఏదైనా చిన్నగా సపోర్ట్ చేసుకుంటా రావాలి. ఇక్కడికి బాంబులు అవసరం లేదు, అర్థాలు అవసరం లేదు. కానీ 4, 5 వస్తే అది పులి మాత్రము ఏం 4, 5 చూసి మనుషులు ఎక్కువ ఉంటే అది ఏం చేయలేదు. ఒక్కరుంటే మాత్రము వెనక భాగంకెళ్ళి ఏర్పడకుండా మనం వట్టిగా ఏదో పనిలో ఉంటాము, అది వెనక భాగం నుంచి వెళ్ళి అటాక్ చేస్తుంది. పులి ఒకవేళ వచ్చినా కానీ మనం ఏం చేయాలంటే ఒకవేళ మన కళ్ళకు ఎదురైనా కానీ దాన్ని చూసి వెనకకే నడవాలి. దాంట్లో కళ్ళు కూడా పెడితే ఏ జంతువుకైనా మంచికైనా కోపం అనేది వస్తుంది. కళ్ళు కూడా పెట్టుకోవద్దు. దాన్ని చూసుకుంటానే గమనించుకుంటే మనం ఏం చేయాలంటే వెనక అడుగులు వేసుకుంటా దాన్ని గమనించుకుంటా వెనకకే వెళ్ళిపోవాలి. దాన్ని మాత్రము హాని కూడా చేయకూడదు. హాని చేస్తే మళ్ళీ దానికి ఒక చర్య ఉన్నది. వన్యప్రాణి చట్టం 1972 ప్రకారంగా వన్యప్రాణి చట్టం ఉన్నది. దాని ప్రకారంగా మరి శిక్షకు అర్హులు అవుతారు, బెయిల్ దొరకదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని కూడా ఎలాంటి ఉచ్చులు పెట్టడం కానీ, దానికి ఏమన్నా పాయిజనింగ్ వేయడం కానీ, కరెంటు పెట్టడం కానీ అలాంటి పని చేస్తే మాత్రము ఇబ్బంది అవుతుంది. ఒకవేళ దానికి ఏమైనా ఇబ్బంది అయితే మీరు కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని ఏమి హాని చేయకుండా అది మనల్ని ఏమన్నది అది ఇప్పటికీ ఒకటే ప్రదేశంలో ఉండదు. అది ఒకటే ప్రదేశంలో ఉండదు. రోజుకు 25 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు నడవచ్చు. అది యాక్చువల్లీ అయితే ఇక్కడైతే దానికి ఆవాసం అనేది పూర్తిగా లేదు. మన 40-50 సంవత్సరాల్లో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ఉండడానికి అవకాశం, దానికి నివాసం ఉన్నదా లేదా అని మనం పూర్తిగా అయితే చెప్పలేదు. అది మళ్ళా ఒకవేళ ఇటు చుట్టుపక్కల ఇప్పుడు వచ్చింది కదా, 2వసారి కానీ 3వసారి కానీ వచ్చినప్పుడైతే ఇక అనుకోవాలి అది ఇదే సెటిల్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అది మేమైతే అనుకుంటున్నాము ఇదైతే వచ్చింది. ఇటు వాస్తవం ఈ ఏరియాలో పులి తిరిగింది, జంతువులు చంపిన దాని తర్వాత రిటర్న్ కూడా వెళ్ళిపోయే మార్గం కూడా మేము గమనించినాం. అక్కడ కూడా మాకు పులి ముద్రలు ఉన్నది. అది వెళ్ళిపోయినట్టు కూడా అటు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉంటుంది, దాదాపు అదొక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ 3-4 కిలోమీటర్ దూరంలో కూడా అటు పోయినట్టు మాకు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. మరి ఎంతైనా కానీ మనం ముందు జాగ్రత్త ఉండాలి. అది మన దాన్ని నమ్మేటట్టు అయితే ఉండదు. అదొక పులి కాబట్టి. గడపరుందా చిన్న సలాకు మేందర కట్ట నీళ్ళు తీసుకురా. ఇదంతా తీస్తే నీకు వచ్చి కనబడుతుంది. ఆరింది కానీ మన కలుపుడు కొంచెం పలచగా నీళ్ళేమో
నమ్మలేము ఇంకా నమ్ముతున్నా సార్ నమ్మలేము మన ముందు జాగ్రత్త మనం ఉండాలి. మనం అడిగేసినా కానీ ఇక్కడ పులి ఉన్నదని అడిగేయాలి, చుట్టుపక్కల గమనించుకుంటా. ఇట్లా ఇట్లా పెడతా మేడం, 3 రోజులకు ఒకసారి పెడతా. ఇవి ఇంకోటి వేద్దామా? సరిగ్గా సార్ ఇగో ఎంత క్లియర్గా వస్తుంది చూడండి. ఇలా ఇలా వేళ్ళు, ఈ ప్యాడు 5 వచ్చినాయి సార్. 5 వచ్చినాయి. 1 2 3 4 5. యాక్చువల్లీ మనకు 5 వచ్చినాయి. 5 వచ్చినాయి సార్. ఇది సార్ ఇక రైట్ సైడ్ 1 2 3 4 5. ఐదోది ఏర్పడదు. ఎక్కడ వచ్చింది అది? ఇదే సార్ చేయదు కదా సార్. అది ఏది కాదు. ఎడమచాయి గిన్నె అయితే బరాబర్ వస్తుంది సార్. గిన్నె అయితే బరాబర్ వస్తుంది. గిన్నె అయితే బరాబర్ వస్తుంది. మరి ఒక మంచి కొంచెం బరాబర్ నానబెట్టు. ఇది కాదు, మనం వాటర్ బంద్ చేయాలి. అట్లా చేయాలండి ఒకసారి వాటర్ గిన్నె అయితే మీరు బరాబర్ ఉన్నది నడుస్తుంది అంతే. ఇంకోటి వేద్దాం. ఏమున్నది చేసేది ఉన్నది, మనకు డౌట్ క్లియర్ అయిపోతుంది. అక్కడిది మనం తిప్పి ఇగో 4 ఇవి 4. ఇది కాదు, లేదు సార్. ఇది కాదు, ఇది కాదు. ఇగో 4 ఉంటాయి. దానికి 4 ఉంటాయి సార్. 4 ఉంటాయి. 4ఏనా? 4 ఇంకోటి చూడు కొట్టి చూద్దాం అంటే ఇంకోటి ఉంటుంది, పడదు అది. పడదా సార్? అది నీటి భాగంలో ఉంటుంది చిక్కున్నట్టుగా. పూత ఉదేసి బాబాయ్ ఇటు ఒత్తిడి ఉన్నట్టు మీది భాగంలో ఒకటి ఉంటుంది పెద్దది. అది ఇంకో అడుగు సార్. కింది 2 ఇక్కడ ఉండండి సార్. పలుగుతుంది. కింద పడితే పలుగుతుంది. నీ చేతికి రాదు అది. కింద పడితే పలుగుతుంది. ఎట్లా? అడుగుతుంటే ఇదే కరెక్ట్. అలా పోతాం కిలో పోతాం. ఇంకా కొంచెం కలుపు. ఇక్కడ పోయింది సార్ పోటీ. ఇంకోటి ఉంటాడు తిరుపతి బాగా మంది ఉంటారు చూడు. మరి ఫేస్ కూడా ఆరండి సార్. పెట్టినా ఆగనీకి మళ్ళీ ఏం చెప్తుంది. పొద్దున కూడా వచ్చినా కానీ చూసుకున్నారండి, చుట్టుపక్కల చూసుకున్నారండి. 4 గంటలకు వచ్చిన కుక్కలు ఉన్నాయి కదా, కుక్కలన్నీ అలాంటి చేస్తాయి. అలాంటి చేస్తాయి. ఇంత మంది ఉన్నాం కదా, మనం మనసు పట్టే పోవాలి. అవి పిరిగిలో పడ్డాయి. పిరిగిలో పడ్డాయి. అవి బెదిరినాయి, దానికి ఎదిరినట్టున్నాయి. పిరిగిలో పడ్డాయి. అది ఓలా నేనే ఉన్నది, అది తిరుగుతుంది కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ దాన్ని తీసుకుని దాన్ని పట్టే పుల్ని పట్టేయాలి. దాన్ని
ఎందుకంటే దెబ్బ ఇప్పుడు గోదావరి మీదకి తోటలో తిరిగి కుక్కలు చంపేస్తుంది, కుక్కలు ఎత్తుకపోయిందా మీకు తోటలో కుక్కలు? ఎత్తుకపోయింది. రేపు పొద్దుగా మనుషుల మీద కూడా ఏమైనా దాడి చేస్తుందని బాధ ఉన్నది, బాధ ఉన్నది. తనకు కూడా ప్రాణ భయం ఉందని తోట యజమాని తిరుపతి చెప్తున్నాడు. అయితే రాత్రి పగలు తోటలోకి వస్తాను కాబట్టి నాకు చాలా ప్రాణ భయం ఉంది. ఫారెస్ట్ అధికారులు కల్పించుకొని ఎలానైనా పులిని పట్టి తీసుకెళ్లాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 3 రోజులే తోటలకు వస్తలేదు ఇక్కడికి, 3 రోజుల నుంచి తోటలకు వస్తలేదు. 3 రోజుల నుంచి మీరు తోటలోకి రావడం లేదు పులి భయానికి? పులి భయానికి 3 రోజుల నుంచి తోటలకు వస్తలేను. బంగాళాదుంప కుక్కలు దాదాపు కుక్కలను అది మొత్తం ఇప్పుడు కుక్కల్ని ఎత్తుకపోయిందా పులి? చంపేసింది. కుక్కల్ని ఎత్తుకపోయి చంపి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తోటకి ఏమవుతావు కాదు, పానం ముఖ్యమా మనకి ఇదేం ముఖ్యం? అది ఇట్లా అంటే కథమే, ఇట్లా దెబ్బ కొడితే కథ మనిషి కథమైనా ఇంకేముంటుంది మనిషి.